హలో అండి, నమస్తే. నేను మీ డాక్టర్ శివబాబు, ఆర్థోపెడిక్ జాయింట్ కన్జర్వేటివ్ అండ్ రీజనరేటివ్ సర్జన్. రీసెంట్ గా ట్రెండ్ ఎట్లా షిఫ్ట్ అయిందంటే, పేషెంట్స్ ముందు మోకాలు నొప్పులతో ఎక్కువ ప్రెజెంట్ అయ్యేవాళ్ళు, ప్రెజెంట్ ఇప్పుడు బ్యాక్ ఏక్స్ తో ఎక్కువ ప్రెజెంట్ అవుతున్నారు. ఎందుకురా అని చూస్తే కండిషన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఒకటి, అలాగే జాబ్ యాక్టివిటీ, సిట్టింగ్ అండ్ సెడెంటరీ జాబ్స్ ఎక్కువ ఉన్నాయి ప్రెజెంట్. సో దానివల్ల కూడా బ్యాక్ ఏక్ ఎక్కువ ప్రెజెంట్ అవుతున్నారు. సో ఈ బ్యాక్ ఏక్ ముఖ్య కారణం ఏంటంటే ట్రామా. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా దెబ్బ తగలడం కానీ, సో కింద పడడం కానీ జరగడం 50-60% ఈ బ్యాక్ ఏక్స్ కారణం అయితే, రిమైనింగ్ ఈ 40-50% ఏదైతే ఉందో అది డీజనరేటివ్. అంటే మనకు వయసు పెరిగే కొద్దీ ఎముక మెత్తబడి సో డిస్క్ అరగడం వల్ల పెయిన్స్ వస్తున్నాయి ఈ వెన్నుపూసకు సంబంధించి. అలాగే పుట్టుకతో ఏదైనా సమస్య, కంజెనిటల్ ఇటియాలజీ అంటాం. సో దీంట్లో మెయిన్గా స్పైన్లో 2 రకాలు ఏంటంటే స్పాండిలోలైసిస్ అండ్ ఎలిసిసిస్. సో ట్రీట్మెంట్ పరంగా వస్తే సో రెస్ట్ ఇస్తాం, అలాగే టాబ్లెట్స్ అంటే మెడిసిన్స్, ఎక్సర్సైజ్, యోగా కానీ, స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్, బ్యాక్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజ్, మెయిన్గా ఫిజియోథెరపీ చేసుకోమని చెప్తుంటాం. సో ఎన్ని రోజుల పాటు ఈ మెడిసిన్స్ మనం ట్రై చేయొచ్చు అంటే, ఒక 3 months పాటు మనము ఈ మెడిసిన్స్ చూడొచ్చు, ఇబ్బంది లేదు. సో 3 months వరకు కూడా ఇంకా తగ్గకపోతే దెన్ వీ కెన్ గో ఫర్ ఇంజెక్షన్స్. పర్టికులర్గా మన దగ్గర ఈ ట్రాన్స్ఫోరామినల్ ఇంజెక్షన్, తర్వాత ఇంటర్లామినార్, స్కాడల్ ఇంజెక్షన్ ద్వారా చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. సో పేషెంట్స్ ఈవెన్ కొంతమంది అయితే ఆపరేషన్ అని సజెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఆపరేషన్ లేకుండా ఈ ఇంజెక్షన్స్తో చాలా మంచి రిజల్ట్. ఇంకా ఇంజెక్షన్స్తో రిజల్ట్ లేదన్నప్పుడు డెఫినెట్గా ఆపరేషన్. థ్యాంక్ యూ.